లార్డ్ ఈ రోజు దేవుడి వాగ్దానంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు మనకు సమస్త ఆశీర్వాదాలు ఇచ్చినాడండి. సమస్త బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు. అవి మనలోనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు కదండి. ఎలా వచ్చినాయి ఈ బ్లెస్సింగ్స్ అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. పాపి అయిన మనిషి ఈ ఆశీర్వాదాలు పొందుకోలేడు. లోకంలో పాపంలో జీవిస్తున్న వ్యక్తికి ఈ ఆశీర్వాదాలు రావు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు. సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. మనుషుల పాపాలన్నిటిని కూడా క్షమించినాడు. తద్వారా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారిలోనికి క్రీస్తు వచ్చి నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తున్నాడు. ఈ ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభువు మనల్ని ముందుకు నడిపిస్తూ అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నీవు గ్రహించాల్సింది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. నీవు నడవడానికి ఇష్టపడాలి. ఆ మార్గంలో నడిస్తే నీవు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. యేసుప్రభువు ఏమన్నారండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీ జీవితంలో దేవుని బ్లెస్సింగ్స్ కావాలనుకుంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ నడిపింపును నీవు పొందుకొని జీవించాలి. సైతాను ఆలోచనలను దూర పెట్టుకోవాలి. రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. పాపక్రియలకు దూరంగా ఉండాలి. నీతి మార్గంలో నడుచుకోవాలి. శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి. చక్కటి తలంపులు కలిగి ఉండాలి. చక్కటి ఫ్రెండ్స్ మనకు కలిగి ఉండాలి. మందిరంలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. దైవభక్తి కలిగి ఉండాలి. అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. అలాంటి వారికి చక్కటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినాడు. అవి ఆత్మరూపంలో మన హృదయంలోనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు భౌతికంగా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. భౌతికంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవునితో సహవాసం కలిగి ప్రార్థనలో ఉండి దైవ దీవెనను పొందుకోవాలని ముందుకు సాగినట్లయితే దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు. ఆయన ఆల్రెడీ ఇచ్చినాడు. ఆ ఇచ్చిన వాటిని మనం ప్రార్థన ద్వారా పొందుకోవడమే. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. ఆత్మ రూపంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం భౌతికంగా మారాలి. వారి జీవితంలో మంచి సమృద్ధిని, ఆశీర్వాదమును, స్వస్థతను ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. దైవాశీర్వాదం వారి జీవితాల్లో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801822777. గాడ్ బ్లెస్ యూ.